హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 3, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీనికోసం మనం తాలింపుకు ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి, తురిమిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. బెండకాయలకి తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే కూరంతా జిగురుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి. జిగురంతా పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మరికొంచెం సేపు వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకోండి. బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో పసుపు, కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.